సో హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్. సో ఈ రోజు ఈ వీడియోలో మనం ఇడియమ్స్ 1100 నుంచి 1200 వరకు ఉన్న ఇడియమ్స్ అయితే చూస్తాం. సో ఈ ప్లేలిస్ట్ మొత్తం కూడా ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ వస్తాయి. సో దీనికి ప్యారలల్ గానే మనకి ఆల్రెడీ ఛానల్లో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అయితే అప్లోడ్ అవుతూ ఉన్నాయి. సో సేమ్ ఇదే ఫామ్ లో. సో కావాలంటే మీరు ఛానల్ ఓపెన్ చేసి ప్లేలిస్ట్ లో దాన్ని చూసి చెక్అవుట్ చేయొచ్చు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మన వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ గో. సో ఫస్ట్ వన్, ఆఫ్ ద హుక్. ఆఫ్ ద హుక్ అంటే నో లాంగర్ ఇన్ డిఫికల్టీ ఆర్ ట్రబుల్ అనమాట. అలౌడ్ టు ఎస్కేప్ ఫ్రమ్ బ్లేమ్ అంటే ఏదన్నా తప్పు నుంచి తప్పించుకోవడం, అంటే ఇంకా కష్టంలోంచి బయటపడడం అనమాట. దాది వచ్చేసి ఆఫ్ ద హుక్ అనమాట. హుక్ అంటే మనకి గుచ్చేది ఉంటుంది కదా, సో ఇలా ఉంటుంది కదా, సో అది హుక్. ఆఫ్ ద హుక్ అంటే ఆఫ్ నుంచి హుక్ నుంచి బయటపడడం అంటే ఏంటి, డిఫికల్టీ నుంచి బయటపడడం అలా. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్ ద రోడ్. ఆఫ్ ద రోడ్ అంటే నాట్ రికార్డెడ్ ఫర్ అఫీషియల్ పబ్లికేషన్, ఇన్ఫార్మల్లీ ఇన్ కాన్ఫిడెన్స్. ఇన్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటంటే ఏదైనా సీక్రెట్ గా జరగడం అనమాట. అంటే అఫీషియల్ గా కాకుండా అన్అఫీషియల్ గా జరగడం, అది వచ్చేసి ఆఫ్ ద రోడ్. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్ కలర్. ఆఫ్ కలర్ అంటే ఫీలింగ్ స్లైట్లీ. ఫీలింగ్ స్లైట్లీ అంటే చిన్నగా అవడం, అంటే ఆ, నెమ్మదిగా ఉండడం, అంటే కొద్దిగా డల్గా ఉండడం, బాధగా ఉండడం. అంటే సింపుల్గా చెప్పాలంటే కొంచెం హెల్త్ బాగుండకపోవడం ఆఫ్ కలర్ అంటే, సింపుల్గా చెప్పాలంటే మీకు. నెక్స్ట్ వచ్చేసి ఆయిలీ టంగ్. ఆయిలీ టంగ్ అంటే ఫ్లాటరీ అనమాట. అంటే ఏంటంటే జారుతూ ఉంటుంది కదా, సో అలా అనమాట. అంటే నోరు జారడం, మాట్లాడడం ఎక్కువ అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఓల్డ్ హ్యాండ్. ఓల్డ్ హ్యాండ్ అంటే ఎక్స్పీరియన్స్డ్ అనమాట. అంటే ఓల్డ్ హ్యాండ్ అంటే పాత చెయ్యి, అంటే దాని అర్థం ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉన్న చెయ్యి అని. నెక్స్ట్ వచ్చేసి ఓల్డ్ హెడ్ ఆన్ యంగ్ షోల్డర్స్. అంటే ఏంటంటే టు బి వైస్ బియాండ్ హిజ్ ఇయర్స్ అనమాట. అంటే వయసుకు మించి ఎక్కువ తెలివితేటలు ఉంటారు సార్, అలాగనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆన్ ఏ రోల్. ఆన్ ఏ రోల్ అంటే టు బి ఎక్స్పీరియన్సింగ్ ఏ సక్సెస్ఫుల్ పీరియడ్ అనమాట. అంటే ఏదైనా టైం, నాకు మంచి టైం నడుస్తుంది అంటాం కదా, అలా అనమాట సింపుల్గా చెప్పాలంటే ఆన్ ఏ రోల్ అంటే. నెక్స్ట్ వచ్చేసి ఆన్ ఏ వింగ్ అండ్ ఏ ప్రేయర్. అంటే ఏంటంటే విత్ ఓన్లీ ద స్లైటెస్ట్ ఛాన్స్ ఆఫ్ సక్సెస్. సో ఇక్కడ చూడండి, ఫుల్ డ్యామేజ్ అయిపోయింది. సో ఇది సేఫ్గా ల్యాండ్ అవ్వడం అనేది చాలా కష్టం. సో అంటే ప్రాబబిలిటీ చాలా తక్కువ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆన్ అకౌంట్ ఆఫ్. ఆన్ అకౌంట్ ఆఫ్ అంటే బికాస్ ఆఫ్ అనమాట. సో దేని వల్ల జరిగితే అది. సో నెక్స్ట్ వచ్చేసి ఆన్ ఆల్ హ్యాండ్స్. ఆన్ ఆల్ హ్యాండ్స్ అంటే ఎవ్రీవేర్ అనమాట, అన్ని చోట్ల. సో అన్ని చోట్ల ఉంటే అప్పుడు ఆ ఐడియా వాడతారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆన్ క్లౌడ్ నైన్. ఆన్ క్లౌడ్ నైన్ అంటే ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ ఎగ్జైటెడ్ అనమాట. సో ఎక్కువగా హ్యాపీగా ఎగ్జైటెడ్గా ఉంటే ఆన్ క్లౌడ్ నైన్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఆన్ ఎడ్జ్. ఆన్ ఎడ్జ్ అంటే నర్వస్ అనమాట. అనేబుల్ టు రిలాక్స్ అంటే రిలాక్స్గా ఉండలేకపోవడం. నెక్స్ట్ వచ్చేసి ఆన్ గుడ్ టర్మ్స్. ఆన్ గుడ్ టర్మ్స్ అంటే ఫ్రెండ్లీ అనమాట, మంచిగా లేకపోతే స్నేహపూర్వకంగా అలా. నెక్స్ట్ వచ్చేసి ఆన్ వన్స్ గాడ్. ఆన్ వన్స్ గాడ్ అంటే టు బి కేర్ఫుల్ అనమాట. సో గాడ్ ఏం చేస్తాడు, ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. సో కేర్ఫుల్గా చూస్తూ ఉంటాడు అనమాట, జాగ్రత్తగా చెక్ చేస్తూ ఉంటాడు అలా. ఆన్ వన్స్ లాస్ట్ లెగ్స్. ఆన్ వన్స్ లాస్ట్ లెగ్స్ అంటే నియర్ టు డెత్ అనమాట. అంటే చివరి చూపు అంటాం కదా, అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆన్ పర్పస్. ఆన్ పర్పస్ అంటే డెలిబరేట్లీ, ఇంటెన్షనల్లీ, కావాలని అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆన్ షాంక్స్ మేర్. ఆన్ షాంక్స్ మేర్ అంటే ఆన్ ఫుట్ అనమాట, నడక, కాలినడక మీద వెళ్ళడం అనమాట షాంక్స్ మేర్ అంటే. నెక్స్ట్ వచ్చేసి ఆన్ టెంటర్ హూక్స్. ఆన్ టెంటర్ హూక్స్ అంటే సస్పెన్స్ అనమాట, యాంగ్జైటీ. సో ఇలా అనమాట. సో ఎగ్జైట్మెంట్ ఫీల్ అయినా లేదంటే సస్పెన్స్ ఫీల్ అయినా టెంటర్ హూక్స్ అంటారు. నెక్స్ట్ ఆన్ ద ఎయిర్. ఆన్ ద ఎయిర్ అంటే బ్రాడ్కాస్ట్ ఓవర్ ద రేడియో అనమాట. సో గాల్లో వెళ్ళడం అంటే ఏంటి, సో ఏం వెళ్తాయి, వేవ్స్ వెళ్తాయి. సో రేడియో వేవ్స్ కానీ, సో ఏదైనా సరే అలా వేవ్స్ వెళ్ళడాన్ని గాల్లో బ్రాడ్కాస్ట్ అవ్వడాన్ని ఆన్ ద ఎయిర్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఆన్ ద బ్యాంక్ బర్నర్, ఆన్ ద బ్యాక్ బర్నర్. ఆన్ ద బ్యాక్ బర్నర్ అంటే టు టెంపరీలీ నాట్ డీల్ విత్ సమ్ మ్యాటర్ బికాజ్ ఇట్ ఈస్ నాట్ అర్జెంట్. అంటే అంటే ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ ఉంటాయి కదా, అవి ముందు చూసుకుని ఇంపార్టెంట్ కానివి ఇంపార్టెంట్ కాదు కదా అని తర్వాత చూసుకోవడం అనమాట. అలాంటి వాటితో డీల్ చేయకపోవడం. సో అది వచ్చేసి ఆన్ ద బ్యాక్ బర్నర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆన్ ద బాల్. ఆన్ ద బాల్ అంటే అలర్ట్ గా ఉండడం అనమాట. అంటే కళ్ళు మొత్తం బాల్స్ మీద ఉంచండి అంటే దాని అర్థం, అంటే బాల్ మీ దగ్గరికి వచ్చిందంటే మీరు ఛాన్స్ వాడుకోవాలి, గోల్ కొట్టాలి అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆన్ ద బ్రెడ్ లైన్. ఆన్ ద బ్రెడ్ లైన్ అంటే వెరీ పూర్ అనమాట. సో బాగా పూర్గా ఉంటే ఆన్ ద బ్రెడ్ లైన్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఆన్ ద బ్రిక్ ఆర్ వెడ్జ్ ఆఫ్. అంటే ఎట్ ద పాయింట్ ఆఫ్ అనమాట. సో అంటే ఏం చెప్పాలంటే ఆన్ ద బ్రిక్ ఆఫ్ అంటే చిట్ట చివరి పాయింట్ అనమాట అది. సో ఐఎమ్ ఆన్ ద బ్రిక్, ఐఎమ్ ఆన్ ద బ్రిక్ ఆఫ్ మై డెత్ అన్నాం అనుకో, అంటే నేను నా చావుకు దగ్గరలో ఉన్నాను అనమాట. అంటే దాని అర్థం ఏంటంటే లాస్ట్ పాయింట్లో ఉన్నానని అలా. నెక్స్ట్ వచ్చేసి ఆన్ ద కార్డ్స్. ఆన్ ద కార్డ్స్ అంటే లైక్లీ టు హ్యాపెన్ అనమాట. అంటే జరగవచ్చు, మేబీ ముందు జరిగే ఛాన్స్ ఉంది. యాంటిసిపేటెడ్ అంటే
ఊహించుకోవడం అంటారు చూసారా? జరిగే ఛాన్స్ ఉంది అని, అంటే ఏదో జరుగుతుందని ఆతృతగా ఉండడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆన్ ద కఫ్. ఆన్ ద కఫ్ అంటే ఆన్ క్రెడిట్ అనమాట. సో, అంటే ఆన్ ద కఫ్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే అప్పు అలా అనమాట. అప్పుగా వెళ్ళడం లేదంటే అప్పు ఇవ్వడం అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆన్ ద డబుల్. ఆన్ ద డబుల్ అంటే ఫాస్ట్ పేస్. అంటే మామూలుగా అయితే 1 అంటారు. నెక్స్ట్ వచ్చేసి డబుల్ అంటే 2 అంటే ఫాస్ట్ పేస్ అనమాట. దీనికన్నా ఫాస్ట్ అలా. నెక్స్ట్ వచ్చేసి ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ అంటే వాట్ అపియర్స్ ఆన్ ద సర్ఫేస్ సూపర్ఫిషియల్లీ. అంటే ఏదైనా వింతగా కనపడినా, వింతగా ఉన్నా, అంటే డిఫరెంట్‌గా అనిపించినా ఎప్పటికన్నా, సో దాన్ని ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ అంటారు. అది కూడా సర్ఫేస్ మీద ఉండాలనమాట. నేల మీద. ఫేస్ ఆఫ్ ఇట్ అంటే నేల మీద. నెక్స్ట్ వచ్చేసి ఆన్ ద ఫెన్స్. ఆన్ ద ఫెన్స్ అంటే హాల్టింగ్ బిట్వీన్ 2 ఆప్షన్స్ అనమాట. మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. అయితే నేల లేకపోతే ఆకాశం. సో ఈ 2 కాకుండా మధ్యలో ఫెన్స్ మీద నుంచున్నామంటే ఈ డెసిషన్ 2 డెసిషన్స్‌కి మధ్యలో ఉన్నామనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆన్ ద హారిజన్. ఆన్ ద హారిజన్ అంటే అన్ ఈవెంట్ దట్ ఈస్ లైక్లీ టు హ్యాపెన్ సూన్. అంటే మేబీ జరగడానికి సిద్ధంగా ఉండే ఒక ఈవెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆన్ ద లెవెల్. ఆన్ ద లెవెల్ అంటే హానెస్ట్ అనమాట, నిజాయితీ. సో నిజాయితీని చెప్పడానికి ఆన్ ద లెవెల్ అనే ఇడియం వాడతారు. నెక్స్ట్ వచ్చేసి ఆన్ ద రాక్స్. ఆన్ ద రాక్స్ అంటే ఇన్ ఏ స్టేట్ ఆఫ్ డిఫికల్టీ అనమాట. సో కష్టమైన పరిస్థితులు. సో ఈ డిఫికల్టీ అనే దాని మీద ఇప్పటికి దాదాపు 15-20 ఇడియమ్స్ అయితే వచ్చాయి ఈజీగా. సో బట్ మీనింగ్ వేరే, కానీ నేమ్స్ అయితే మారుతున్నాయి, ఇడియమ్స్ మారుతున్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఆన్ ద సేమ్ పేజ్. ఆన్ ద సేమ్ పేజ్ అంటే టు అండర్స్టాండ్ అండ్ అగ్రీ అనమాట. సో అర్థం చేసుకుని సరే అనడం అనమాట. అగ్రిమెంట్ చేసుకోవడం అలా. నెక్స్ట్ ఆన్ ద స్పర్ ఆఫ్ ద మూమెంట్. ఆన్ ద స్పర్ ఆఫ్ ద మూమెంట్ అంటే ద టు యాక్ట్ అట్ వన్స్. యాక్టింగ్ ఇంపల్సివ్‌లీ వితౌట్ థింకింగ్ అనమాట. అంటే ఆలోచించకుండా చేయడం అనమాట. ఒక్కసారిగా చేయడం అనమాట అలా. స్పర్ ఆఫ్ ది మూమెంట్ అంటే సడెన్‌గా ఉన్నట్టుండి అలా అనమాట. సో ఇతను స్ట్రీట్ ప్లేయర్ అనమాట. ఇన్‌స్ట్రుమెంట్‌తో ప్లే చేస్తున్నాడు. సో వీళ్ళు ఆన్ పాస్ వెళ్తా సడెన్‌గా మ్యూజిక్ విని డాన్స్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే ప్రిపేర్ ఏమి అవ్వలేదు. సో అనుకోకుండా జరిగింది అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆన్ ద స్ట్రెయిట్ అండ్ నారో. ఆన్ ద స్ట్రెయిట్ అండ్ నారో అంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్, ఎథికల్లీ యాక్సెప్టబుల్ అనమాట. సో ఏదైనా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉండి ఎథికల్‌గా యాక్సెప్టబుల్ అయితే సో అప్పుడు రిప్రజెంట్ చేయడానికి అది వాడతారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆన్ ద టిప్ ఆఫ్ మై టంగ్. ఆన్ ద టిప్ ఆఫ్ మై టంగ్ అంటే రెడీలీ అవైలబుల్ ఇన్ మై మెమరీ అనమాట. అంటే ఏంటంటే గుర్తు రావడానికి సిద్ధంగా ఉందనమాట. అంటే గుర్తుపెట్టుకొని ఉండడం అనమాట అలా. నెక్స్ట్ వచ్చేసి ఆన్ ద వేన్. ఆన్ ద వేన్ అంటే ఆన్ ద డిక్లైన్ అంటే తగ్గడం అనమాట. సో చంద్రుడు ఇలా తగ్గుతూ ఉంటాడు కదా కొంచెం కొంచెం, అలా అది రిప్రజెంట్ చేయడానికి ఇలా అనమాట. ఆన్ ద డిక్లైన్ అంటే ఇక్కడ చంద్రుడు అనే కాదు, ఏదైనా సరే నంబర్స్ తగ్గుతా ఉన్నా సరే ఆన్ ద వేన్ అలా ఈడియం వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆన్ ద రాంగ్ సైడ్ ఆఫ్ 60. ఆన్ ద రాంగ్ సైడ్ ఆఫ్ 60 అంటే టు ద ఓల్డర్ దాన్ 60 అనమాట. టు బి ఓల్డర్ దాన్ 60. సో ఆన్ ద రాంగ్ సైడ్ అంటే సో ఇటైతే తగ్గడం కదా, ఇటైతే పెరగడం. సో ఆన్ ద రాంగ్ సైడ్ అంటే ఇటు సైడ్ అనమాట. సో ఇంకా పెరుగుతూ ఉందని అర్థం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆన్ థిన్ ఐస్. ఆన్ థిన్ ఐస్ అంటే ఇన్ ఏ ప్రికారియస్, డేంజరస్ ఆర్ రిస్కీ సిచ్యువేషన్ అనమాట. ఇప్పుడు థిక్ అంటే ఏంటి? లావు. థిన్ అంటే సన్నం. సన్నమైన ఐస్ అంటే ఏంటి? పగిలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఐస్ అని. అంటే ఇప్పుడు ఇలాంటి ఐస్ మీద నుంచుంటే పగిలిపోతే ఏమవుతాడు? కిందకెళ్ళిపోతాడు. మళ్ళీ వెంటనే పైన ఐస్ ఫామ్ అయిపోద్ది. పైకి రావడానికి కుదరదు. కింద వాటర్ చాలా చల్లగా ఉంటాయి మైనస్ టెంపరేచర్‌లో. సో సెకండ్స్‌లో చచ్చిపోతారనమాట అలా. నెక్స్ట్ వచ్చేసి వన్స్ అండ్ ఫర్ ఆల్. సో ఈ సైడ్ అన్ని ఎగ్జాంపుల్స్ అంతే. సో దానికే అప్లై చేయాలని రూల్ ఏం లేదు. దేనికైనా అప్లై చేయొచ్చనమాట. సో వన్స్ అండ్ ఫర్ ఆల్ అంటే బ్రింగ్ టు ఎన్ ఎండ్ ఆర్ ఫైనాన్షియల్లీ కంక్లూజివ్‌లీ. సో అంటే ఏంటంటే దేనికన్నా గుడ్ బై చెప్పడం అనమాట. చివరికి తీసుకురావడం. నెక్స్ట్ వచ్చేసి వన్స్ బిటెన్ ట్వైస్ షై అంటే వన్స్ బిటెన్ ట్వైస్ షై అంటే అన్ అన్‌ప్లెజెంట్ సిట్యుయేషన్ ఇండ్యూసెస్ కాషన్ అనమాట. ఏ బిట్టర్ ఎక్స్‌పీరియన్స్ మేకింగ్ వన్ కాషియస్ ఫర్ ఫ్యూచర్ అనమాట. అంటే ఇప్పుడేంటంటే వన్స్ బిటెన్ ట్వైస్ షై అంటే ఒకసారి జరిగితే గాని బుద్ధి రాదు మీకంటారు చూసారా? అంటే నీకు జరగాల్సిందే ఒకసారి జరిగితే గాని తర్వాత టైం నువ్వు దాని జోలికెళ్ళవు, బుద్ధి రాదు అంటాం చూసారా? అలా అనమాట. ఇప్పుడు చిన్న పిల్లలు ఏదైనా అన్నీ పట్టుకోవాలనుకుంటారు. సో అలానే వేడి పాత్రలు కూడా పట్టుకుండాలని ఒకసారి ముందుకెళ్తా ఉంటారనమాట. కావాలని వాళ్ళ మమ్మ వదిలేస్తదనమాట. పట్టుకుంటే గాని వచ్చేసారి పట్టుకోడని. అప్పుడు ఏం చేస్తాడు? పట్టుకుంటాడు. పట్టుకుంటే ఏమవుతది? కాలుతదనమాట. కాలిన తర్వాత మళ్ళీ జీవితంలో మళ్ళీ పట్టుకుంటాడా వేడి అంటే పట్టుకోడు. తనకు తెలిసిపోద్ది ఇంకా అలాంటివి పట్టుకోకూడదని. అలా అనమాట. వన్స్ బిటెన్ ట్వైస్ షై అంటే అలా కాషియస్‌గా ఉండడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే రేర్‌గా జరగడం అనమాట. మనకి బ్లూ మూన్ అస్తమానం వస్తదా అంటే అస్తమానం రాదనమాట. సో ఎప్పుడన్నా వస్తది. సో అలా ఎప్పుడన్నా రేర్‌గా జరగడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి వన్ ట్రాక్ మైండ్. వన్ ట్రాక్ మైండ్ అంటే ఆల్వేస్ థింక్ ఆఫ్ ఓన్లీ వన్ థింగ్ అనమాట. సో వన్ ట్రాక్ అంటే ఒకే దారి అనమాట ఇలాగ. అంటే మామూలుగా అయితే హ్యూమన్స్ రకరకాలుగా థింక్ చేస్తారు. సో రకరకాల పనుల గురించి.
బట్ ఏంటంటే ఒకేలా థింక్ చేయడం అంటే అది తప్ప ఇంకా వేరే విషయం ఏమి మైండ్‌లో లేకపోవడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ యువర్ హార్ట్. ఓపెన్ యువర్ హార్ట్ అంటే షేర్ యువర్ డీపెస్ట్ ఫీలింగ్, అంటే బాధ మనసులో ఉన్నదంతా చెప్పేసేయి అంటాం కదా, అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ ఎండెడ్. ఓపెన్ ఎండెడ్ అంటే నో ప్లాన్డ్ ఎండింగ్ అనమాట. అంటే దానికి కంక్లూజన్ ఏమి ఉండదనమాట. కంటిన్యూ అవుతూనే ఉంటది ఓపెన్ ఎండెడ్ అంటే. అక్కడితో ఆగదు అని. సో చాట్ జీపీటీ ఈజ్ అన్ ఓపెన్ ఎండెడ్ ఏఐ ఏఐ నెట్వర్క్ అనమాట. అంటే దానికి ఎండింగ్ ఏమి ఉండదు. అలా కంటిన్యూ అవుతూనే ఉంటది అనమాట అలా. నెక్స్ట్ వచ్చేసి అవుట్ అండ్ అవుట్ అంటే టోటల్లీ అనమాట. కంప్లీట్లీ, ఫుల్లీ అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి అవుట్ అట్ ద ఎల్బోస్. అవుట్ అట్ ద ఎల్బోస్ అంటే పూర్. సో ఎల్బోస్ దగ్గర బయటకు వచ్చేయడం అంటే దాని ఇన్ ద సెన్స్ చిరిగిపోవడం అనమాట. అంటే చిరిగిపోయిన బట్టలు వేసుకుంటారు పేదవాళ్ళే కదా, అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి అవుట్ ఆఫ్ బౌండ్స్. అవుట్ ఆఫ్ బౌండ్స్ అంటే ఫర్బిడెన్. అంటే పాతబడిపోయిన, ఎవరు నివసించని, వదిలేసిన అలా అనమాట. అంటే పాడుబడిపోయిన అలా. ఫర్బిడెన్ అంటే ఎవరు కేర్ చేయట్లేదని. నెక్స్ట్ అవుట్ ఆఫ్ డేట్. అవుట్ ఆఫ్ డేట్ అంటే ఓల్డ్ ఫ్యాషన్ అనమాట. సంథింగ్ ఓల్డ్ ఫ్యాషన్ అనమాట ఇది అవుట్ డేటెడ్ అంటే. నెక్స్ట్ వచ్చేసి అవుట్ ఆఫ్ గియర్. అవుట్ ఆఫ్ గియర్ అంటే అవుట్ ఆఫ్ ఆర్డర్ ఆర్ నాట్ ఫంక్షనింగ్ ప్రాపర్లీ అనమాట. సో ఏదైనా ఫంక్షన్ ప్రాపర్గా జరగకపోతే దాన్ని అవుట్ ఆఫ్ గియర్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి అవుట్ ఆఫ్ మై విట్స్. అవుట్ ఆఫ్ మై విట్స్ అంటే కన్ఫ్యూజ్ అయిపోవడం అనమాట. గ్రేట్లీ కన్ఫ్యూజన్ అనమాట. సో ఎటు వెళ్ళాలో తెలియకపోవడం. సో చూస్తారు కదా, ఇది గ్లాసెస్ హౌస్. సో ఇందులో ఒకసారి వెళ్ళామంటే మనకి దారి బయటికి రావడానికి గంట పడుతుంది. ఎందుకంటే చాలా కన్ఫ్యూజెస్గా ఉంటాయి. అన్ని దారులు ఒకలానే ఉంటాయి అనమాట. అన్ని చోట్ల ఎగ్జిట్ లానే ఉంటుంది. సో అలాంటిది అనమాట. కన్ఫ్యూజన్ సిచ్యువేషన్ని అవుట్ ఆఫ్ మై విట్స్ అంటారు. సో ఇది ఎక్కువగా ఇంగ్లీష్ మూవీస్లో వాడే ఇడియం అనమాట. నెక్స్ట్ వచ్చేసి 1151 కదా, 1 సెకండ్. సో అవుట్ ఆఫ్ ప్రింట్ అనమాట. అవుట్ ఆఫ్ ప్రింట్ అంటే ఏ బుక్ నో లాంగర్ అవైలబుల్ ఫ్రమ్ ద పబ్లిషర్ అనమాట. అంటే ఇప్పుడు మనకి బుక్స్ ఏమి, ఆ బుక్ మనకు కావాల్సిన బుక్ అవైలబుల్గా లేదంటే సారీ బాబు ఇట్స్ అవుట్ ఆఫ్ ప్రింట్ అంటారు. అంటే అది ప్రస్తుతానికి మనుగడలో లేదు అని, ప్రింటింగ్లో లేదు అని. నెక్స్ట్ వచ్చేసి అవుట్ ఆఫ్ సార్ట్స్. అవుట్ ఆఫ్ సార్ట్స్ అంటే టు బి అన్వెల్ అనమాట. అంటే నీరసంగా ఉండడం, అంటే బాగా లేకపోవడం. నెక్స్ట్ వచ్చేసి అవుట్ ఆఫ్ స్పిరిట్స్. అవుట్ ఆఫ్ స్పిరిట్స్ అంటే గ్లూమీ ఆర్ సాడ్ అనమాట. బాధగా లేదా చాలా సాడ్గా ఉండడం అనమాట. నెక్స్ట్ అవుట్ ఆఫ్ ద బ్లూ. అవుట్ ఆఫ్ ద బ్లూ అంటే కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. అంటే మనకి స్కై ఏ కలర్‌లో ఉంటది? బ్లూ. అవుట్ ఆఫ్ ద బ్లూ అంటే సడెన్‌గా బ్లూ నుంచి రావడం. బ్లూ నుంచి ఏమొస్తది? వర్షం వస్తది. అలా అనమాట. సో, అలా సడెన్‌గా రావడం అంటే చెప్పకుండా రావడం అనమాట. అంటే ఏదన్నా సర్ప్రైజ్డ్ సిట్యుయేషన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఔట్ ఆఫ్ ది క్వెషన్. ఔట్ ఆఫ్ ది క్వెషన్ అంటే ఇంపాసిబుల్ అనమాట. సో, ఇంపాసిబుల్ అంటే ఇప్పుడు తను ఏం అడుగుతున్నాడు? సో, ఇది నిజంగానే ఎగ్జిస్ట్ అయ్యే ఉందా అంటే ప్రస్తుతానికి ఫెయిరీ టేల్ లాగా ఉందని చెప్తాడు. బట్ ఏంటి నిజానికి అది ఇంపాసిబుల్ అనమాట. ఎగ్జిస్ట్ అవ్వదనమాట. యూనికార్న్‌లు అనేవి లేవు. నెక్స్ట్ వచ్చేసి ఔట్ ఆఫ్ ది వుడ్స్. ఔట్ ఆఫ్ ది వుడ్స్ అంటే నో లాంగర్ ఇన్ ట్రబుల్ అనమాట. ఔట్ ఆఫ్ డేంజర్. సో వుడ్స్ అంటే ఏంటంటే ఫారెస్ట్ అనమాట. ఫారెస్ట్‌లో ఉంటే ఎంత డేంజరు? మార్నింగ్ టైమ్ ఏమో వైల్డ్ యానిమల్స్. నైట్ టైమ్ అయితే ఏదో ఒక డేంజర్ ఉండొచ్చు వుడ్స్‌లో ఉన్నంత సేపు. కాబట్టి ఔట్ ఆఫ్ ది వుడ్స్ అంటే వుడ్స్ దాటి బయటకొచ్చేసారంటే ఏంటి? డేంజర్ నుంచి బయటకొచ్చేసారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఔట్ ఆఫ్ థిన్ ఎయిర్. అంటే ఉన్న గాలిలోంచి సడెన్‌గా తీయడం అనమాట. గాలిలోంచి సడెన్‌గా ఏం తీస్తాం అంటే మ్యాజిక్ చేస్తే సడెన్‌గా తీసినట్టే కదా! ఇప్పుడు టోపీలోంచి బయటకి తీస్తారు సడెన్‌గా. అంటే నోవేర్ అనమాట. ఫ్రమ్ నోవేర్ హి సడెన్‌లీ టుక్ ఔట్ ద పిజియన్ ఫ్రమ్ ది హ్యాట్ అనమాట. అంటే సడెన్‌గా వచ్చిందనమాట. అంటే అపియర్ సడెన్‌లీ అలా. నెక్స్ట్ ఔట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఔట్ ఆఫ్ దిస్ వరల్డ్ అంటే ఎక్స్ట్రార్డినరీ అనమాట. సో ఇప్పుడు ఏదైనా రెస్టారెంట్‌కెళ్ళినప్పుడు ఫుడ్ తింటే వావ్! ఔట్ ఆఫ్ దిస్ క్యూసిన్ ఈజ్ ఔట్ ఆఫ్ దిస్ వరల్డ్ అంటాం. అంటే బయట ప్రపంచం నుంచి వచ్చిందని. బయట ప్రపంచం నుంచి వస్తే ఏంటి మనకి ఇక్కడిక్కడే చూసి బోర్ కొట్టింది కాబట్టి బయట నుంచి వచ్చిందంటే చాలా అందంగా ఎక్స్ట్రార్డినరీగా ఉంటదని. నెక్స్ట్ వచ్చేసి ఓవర్ అండ్ అబవ్. ఓవర్ అండ్ అబవ్ అంటే ఇన్ ఎడిషన్ టు అనమాట. దానికి తోడుగా. అంటే ఉన్నదానికి ఆల్రెడీ ఎడిషన్‌గా అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఓవర్ అండ్ ఓవర్ అగైన్. ఓవర్ అండ్ ఓవర్ అగైన్ అంటే మళ్ళీ మళ్ళా చేయడం అనమాట. డూ సంథింగ్ రిపీటెడ్‌లీ అనమాట. కంటిన్యూయస్‌గా చేస్తూ ఉండడం. నెక్స్ట్ వచ్చేసి ఓవర్ ఎగ్ ద పడ్డింగ్. ఓవర్ ఎగ్ ద పడ్డింగ్ అంటే టు స్పాయిల్ సంథింగ్ బై ట్రైయింగ్ టూ హార్డ్ టు ఇంప్రూవ్ ఇట్. అంటే ఇప్పుడు ఏదైనా ఉన్నదాన్ని బాగు చేయాలని, నిజానికి తన ఇంటెన్షన్ బాగు చేయాలని. కానీ అదే ఇంటెన్షన్‌తో మళ్ళా మళ్ళా చేయడం వల్ల దాన్ని పాడైపోద్దనమాట కొంతసేపటికి. సో, ఉన్నది కూడా పాడైపోద్ది. అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఓవర్ హెడ్ అండ్ ఇయర్స్. ఓవర్ హెడ్ అండ్ ఇయర్స్ అంటే కంప్లీట్‌లీ అనమాట. ఫుల్‌గా. నెక్స్ట్ వచ్చేసి ఓవర్ మై డెడ్ బాడీ. ఓవర్ మై డెడ్ బాడీ అంటే ఏదైనా అపోజ్ చేయడానికనమాట. ఇప్పుడు సపోజ్ ఈ అమ్మాయి ఉంది. తనని లవ్ చేస్తుంది. సో, తనొచ్చి చెప్తే తనే చేసుకుంటానంది. సో, ఫాదర్ అంటున్నాడనమాట. ఇఫ్ యూ వాంట్ టు మ్యారీ హిమ్ యూ షుడ్ ఓవర్ మై డెడ్ బాడీ అని. అంటే నన్ను దాటి నా శవం దాటి వెళ్ళాలనమాట. అలా అనమాట. మనకి తెలుగులో ఉంటది కదా! బ్లాక్‌మెయిలింగ్, ఎమోషనల్ బ్లాక్‌మెయిలింగ్ అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఓవర్ ద మూన్.
ఓవర్ ద మూన్ అంటే ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అనమాట. వెరీ ప్లీజ్డ్ అబౌట్ అంటే మూన్ పైన అంటే అది ఎంత హ్యాపీగా ఉంటుంది. మనం మామూలుగానే ఫుల్ మూన్ చూస్తే చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతాం. అలా మూన్ మీద డాన్స్ చేయడం అంటే అదొక రకమైన హ్యాపీనెస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి పేల్ ఇంటూ ఇన్సిగ్నిఫికెన్స్. పేల్ ఇంటూ ఇన్సిగ్నిఫికెన్స్ అంటే సీమ్డ్ లెస్ ఇంపార్టెంట్ అనమాట. అంటే అది అంత ఇంపార్టెంట్ కాదు అని చెప్పడం అనమాట. నెక్స్ట్ పామ్ ఆఫ్ అంటే టు డిస్పోజ్ ఆఫ్ విత్ ద ఇంటెంట్ టు డిసీవ్ అనమాట. అంటే ఏంటంటే ఎవరినన్నా మోసం చేయాలనే ఉద్దేశంతో నడుచుకోవడం అనమాట. ఇప్పుడు చూడండి, దీనికి లగ్జరీ అని చెప్పి పేరు పెట్టేసి తనకి ఫారెన్ క్లయింట్కి అమ్మేస్తున్నాడు. సో అదేంటి, మోసం చేయాలని చూస్తున్నాడు అనమాట. నెక్స్ట్ పండోరాస్ బాక్స్. పండోరాస్ బాక్స్ అంటే ఏ ప్రొఫిలిక్ సోర్స్ ఆఫ్ ట్రబుల్ అనమాట. అంటే ప్రాబ్లమ్కి మెయిన్ సోర్స్ అనమాట. సో పండోరాస్ బాక్స్ అంటే ఆ ప్రాబ్లం ఉండదు కదా, ప్రాబ్లమ్కి మెయిన్ సోర్స్ అనమాట అది. నెక్స్ట్ వచ్చేసి పేపర్ ఓవర్ ద క్రాక్స్. పేపర్ ఓవర్ ద క్రాక్స్ అంటే టు హైడ్ ప్రాబ్లమ్స్. అంటే క్రాక్స్ని దాచేయడం. అంటే దాని అర్థం ఏంటి, ఫస్ట్ దీన్ని సాల్వ్ చేసుకోవాలి. సాల్వ్ చేసుకోకుండా ఇలా పేపర్లు పెట్టి అంటించేయడం అంటే దాని అర్థం దాచేయడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి పార్ట్ అండ్ పార్సెల్ అంటే ఎసెన్షియల్ ఎలిమెంట్ అనమాట, ఇంటిగ్రల్ పార్ట్ అనమాట. సో టీమ్ వర్క్ ఈజ్ ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ సక్సెస్ అనమాట. సో సర్జరీ చేసేటప్పుడు టీం వర్క్ చాలా ఇంపార్టెంట్. ఎవరు నెగ్లిజెన్స్గా ఉన్నా మనిషి ప్రాణం పోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి పార్థియన్ షాట్. పార్థియన్ షాట్ అంటే పార్టింగ్ హిట్ అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే ఏదైనా షాక్ ఇవ్వడం అనమాట. పార్థియన్ షాట్ అంటే సర్ప్రైజ్ షాట్ అనమాట. పార్టింగ్ హిట్ అంటే కోలుకోలేకుండా కొట్టడం. సింపుల్గా చెప్పాలంటే పార్థియన్ షాట్ అంటే అలా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి పాస్ ద బ్యాటన్ అంటే షిఫ్ట్ రెస్పాన్సిబిలిటీ టు అదర్స్ అనమాట. అంటే తన రెస్పాన్సిబిలిటీ ఇంకొకరికి షిఫ్ట్ చేసేయడం అనమాట. నెక్స్ట్ పాస్ ద బక్ అంటే రిఫ్యూజ్ టు యాక్సెప్ట్ రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ ఏంటంటే రెస్పాన్సిబిలిటీని పాస్ చేయడం, కానీ పాస్ చేసిన రెస్పాన్సిబిలిటీ రిఫ్యూజ్ చేయడం అనమాట. సో నువ్వు చెయ్యాలి అంటే నేను చేయడు అంటాడు. సో దానికి పాస్ ది బటన్, పాస్ ది బక్ అనమాట. ఈ రెండు కొంచెం ట్విన్స్ లా ఉంటాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి పాస్ ద హ్యాట్ రౌండ్ అరౌండ్. ట్విన్స్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఆల్మోస్ట్ ఒకటేనమాట, మీనింగ్ మారుతుంది కొంచెం ఆపోజిట్ లో, బట్ ఏంటంటే రెండు ఒకే దాని నుంచి వచ్చినట్టు ఉంటాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి పాస్ ద హ్యాట్ రౌండ్ అరౌండ్ అనమాట. అంటే ఏంటంటే డబ్బులు పోగేసుకోవడం. నెక్స్ట్ వచ్చేసి ప్యాట్ ఆన్ ద బ్యాక్ అంటే ఇప్పుడు ఎవరి మీద భుజం తట్టడం అంటే చూసారా, అంటే తనకి ధైర్యం ఇవ్వడం లేదంటే ఎంకరేజ్ చేయడం అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి పే హీట్ టు అంటే ఎవరన్నా మాట్లాడుతుంటే అటెన్షన్గా ఉండడం అనమాట, కేర్ఫుల్గా వినడం అనమాట పే హీట్ టు అంటే. నెక్స్ట్ వచ్చేసి పే లిప్ సర్వీస్ అంటే ప్రెటెండ్ టు రిగార్డ్ సేయింగ్ దే అగ్రీ ఆల్దో దే డు నాట్ సపోర్ట్ ఇట్. అంటే వాళ్ళు ఏమీ చెప్పకపోయినా లేదంటే ఒప్పుకోకపోయినా ఒప్పుకున్నట్టు యాక్టింగ్ చేయడం అనమాట. సో ఎన్ని తెలిసినట్టు యాక్ట్ చేయడం, లేదా అన్నిటికీ సపోర్ట్ ఇచ్చినట్టు యాక్ట్ చేయడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి పే ఆన్ ద నెయిల్ అంటే పే ప్రాంప్ట్లీ. సో షార్ట్గా అనమాట. సో తక్కువ పే చేయడం అనమాట. పే ఆన్ ద నెయిల్ అంటే సింపుల్గా చెప్పాలంటే తక్కువ పే చేయడం. సో నెయిల్ మనకి హెడ్ ఎంత ఉంటుంది, ఇంతే ఉంటుంది. సో దాని మీద పే చేయాలంటే ఒక కాయిన్ పడుతుంది, మహా అయితే దాని మీద ఇంకో కాయిన్ పడుతుంది అంతే. అక్కడ నుంచి చేసిన తర్వాత బరువు ఎక్కువైపోయి పడిపోతాయి అనమాట. అంటే ఒక కాగితం కూడా బ్యాలెన్స్ అవ్వదు దాని మీద, అంటే అంత తక్కువ పే చేస్తున్నారని. నెక్స్ట్ పెడల్ టు ద మెటల్ అంటే ఫాస్ట్గా డ్రైవ్ చేయడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి పెల్ మెల్ అంటే ఇన్ ఏ కన్ఫ్యూజ్డ్ ఆర్ డిజార్డర్ మేనర్ అనమాట. సో అదొక కన్ఫ్యూజ్డ్ సిచ్యువేషన్ అనమాట. మెల్ అంటే దీనికి ఒక స్టోరీ ఉంటుంది, మీరు ఇంటర్నెట్లో చూడండి. నెక్స్ట్ వచ్చేసి పెనీ వైజ్ అండ్ ఫౌండ్ ఫూలిష్. సో పెనీ వైజ్ అండ్ ఫౌండ్ ఫూలిష్ అంటే కేర్ఫుల్ ఇన్ ట్రైవల్ మ్యాటర్స్ బట్ వేస్ట్ఫుల్ ఇన్ నార్జ్ అనమాట. అంటే చిన్న వాటిల్లో చాలా కేర్ఫుల్గా ఉంటారు, కానీ పెద్ద వాటికి వచ్చేసరికి మొత్తం అంతా వేస్ట్ చేస్తారనమాట. సో ఈ పెనీ వైజ్ అనేది మీకు ఐటీ చాప్టర్ అని కొత్తగా ఒక వెబ్ సిరీస్ వచ్చింది. సో అందులో మీరు చూస్తే విలన్ పేరు పెనీ వైజ్ అనమాట, ఆ డీమన్ పేరు. సో జస్ట్ మీకు ఐమ్ జస్ట్ లెటింగ్ యూ నో అంతే, యూజ్ ఏం కాదు, ఇది ఇక్కడ యూజ్ అవుతూ ఊరికే సింక్ చేస్తున్నాను అంతే. నెక్స్ట్ వచ్చేసి కేర్ఫుల్ ఇన్ ట్రైవల్ మ్యాటర్స్ చెప్పాను కదా ఇప్పుడే. సో చిన్న వాటిలో చాలా కేర్ఫుల్గా ఉంటారు, కానీ పెద్ద వాటికి వచ్చేసరికి వేస్ట్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి పికే కోరల్ అంటే ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేసుకోవడం లేదా డిసగ్రిమెంట్ చేయడం అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి పిక్ అండ్ చూస్ అంటే సెలెక్ట్ ఓన్లీ ద బెస్ట్ ఫ్రమ్ ద చాయిసెస్ అనమాట. సో ఉన్నట్లో మంచిని ఎత్తుక్కోవడం. నెక్స్ట్ వచ్చేసి పిక్ టు పీసెస్ అంటే అనలైజ్ క్రిటికల్లీ అనమాట. అంటే ముక్కలు చేసి చూడడం, అంటే ఏంటి, ఇన్వెస్టిగేట్ చేయడం అనమాట, జాగ్రత్తగా అనలైజ్ చేయడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి పిక్స్ ఆన్ సమ్వన్ అంటే ఎవరినన్నా ట్రీట్స్ బ్యాడ్లీ అంటే చెడ్డగా ట్రీట్ చేయడం అనమాట. ఎవరినైనా చెడ్డగా ట్రీట్ చేస్తే పిక్స్ ఆన్ సమ్వన్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి పై ఇన్ ద స్కై అంటే
సంథింగ్ నాట్ పాసిబుల్ అంటే స్కైలో పై వస్తుందా ఎప్పుడన్నా? సో పై అంటే తినే ఐటమ్ అనమాట. సో దాన్ని పై అంటారు. బిస్కెట్ టైప్ ఉంటది. సో పై ఇన్ ద స్కై అంటే నాట్ పాసిబుల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి పిగ్ ఇన్ ఏ పోక్. పిగ్ ఇన్ ఏ పోక్ అంటే సంథింగ్ దట్ ఈస్ బ్రాట్ వితౌట్ ఎగ్జామినింగ్ ప్రాపర్లీ. అంటే ఏదైనా సరిగ్గా చూడకుండా కొనేసుకుంటూ కళ్ళు మూసుకొని కొనేసారు కదా అంటారు చూసారా? అలా అనమాట పిగ్ ఇన్ ఏ పోక్ అంటే. నెక్స్ట్ పిగ్ అసలు ఈ సంచిలో పడతదా నిజానికి? పట్టదనమాట. సో ఇందులో పిగ్ ఉందంటే నమ్మేసి కొనేసుకుంటున్నాడు. సో దాని అర్థం అంటే ఏంటంటే సరిగ్గా చూడకుండా కొనేయడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి పిల్లర్ టు పోస్ట్. పిల్లర్ టు పోస్ట్ అంటే వన్ ప్లేస్ టు అనదర్ అనమాట. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడం. నెక్స్ట్ వచ్చేసి పిన్ మనీ. పిన్ మనీ అంటే అలవెన్స్ మేడ్ టు లేడీ ఫర్ హర్ ఎక్స్పెన్స్ ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ మనీ అనమాట. సో ఎవరికన్నా లేడీకి కొంచెంగా అమౌంట్ ఇవ్వడం అనమాట తన ఎక్స్పెన్సెస్ కోసం. నెక్స్ట్ వచ్చేసి పైప్ డ్రీమ్. పైప్ డ్రీమ్ అంటే ఏ డ్రీమ్ ఆర్ ఐడియా దట్ ఈస్ అన్లైక్లీ టు హ్యాపెన్. అంటే ఇప్పటికీ జరగని ఒక ఐడియా లేదా డ్రీమ్ అనమాట. ఒక ఇల్యూజన్ అనమాట. సింపుల్ గా చెప్పాలంటే ఒక ప్లాన్, ఇల్యూజన్ ప్లాన్. నెక్స్ట్ వచ్చేసి పిచ్ అండ్ టాస్. పిచ్ అండ్ టాస్ అంటే ఏ గేమ్ ఇన్ విచ్ ప్లేయర్స్ టాస్ కాయిన్ అనమాట. సో మనకి క్రికెట్ ఆడేటప్పుడు మా స్టార్టింగ్ లో బ్యాటింగ్ బౌలింగ్ చూస్ చేసుకోవడానికి టాస్ వేస్తారు కదా, హెడ్స్ అండ్ టైల్స్. సో అలా అనమాట. సో అలాంటి గేమ్స్ ని పిచ్ అండ్ టాస్ అంటారు అనమాట. సో ఇందులోనే కాదు, వాలీబాల్ అలాగే ఫుట్బాల్ లో కూడా ఫస్ట్ ఎవర్ స్ట్రైక్ చేయాలి అనే దానికి ఒకళ్ళ కాయిన్ ఎగరేస్తారు చూసారా? సో అలాంటి గేమ్స్ అన్నిటినీ కూడా ఇలాంటి ఇడియం వాడతారు. నెక్స్ట్ వచ్చేసి ప్లెయిన్ యాజ్ డే. ప్లెయిన్ యాజ్ డే అంటే వెరీ ఆబ్వియస్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్ అనమాట. అంటే తేలిగ్గా అర్థం అవడానికి ఛాన్స్ ఉన్నదనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్లెయిన్ సెయిలింగ్. ప్లెయిన్ సెయిలింగ్ అంటే వాజ్ వెరీ ఈజీ, అంటే చాలా ఈజీగా ఉండేది అనమాట. చూడండి ఒక్క వేవ్ కూడా లేదు. సో ఇలాంటి దాంట్లో వెళ్ళడం చాలా ఈజీ. కానీ వేవ్స్ ఉన్న దాంట్లో వెళ్ళడం అంటే చాలా రిస్క్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్లే డెవిల్స్ అడ్వకేట్. సో ప్లే డెవిల్స్ అడ్వకేట్ అంటే టు ఆర్గ్యూ ద అపోజిట్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ అనమాట. అంటే వాడికి ఇంటెన్షన్ ఏం లేదు, ఆర్గ్యుమెంట్ చేయాలని ఇంటెన్షన్ తప్ప. సో దానికోసం మాత్రమే ఆపోజిట్ గా ఉంటాడు అనమాట డిసిజన్స్ కి. నెక్స్ట్ వచ్చేసి ప్లే ఫర్ టైం. ప్లే ఫర్ టైం అంటే టు మేక్ ఎక్స్క్యూజ్ ఆర్ డూ థింగ్స్ ఇన్ ఏ గెయిన్ టైం అనమాట. అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ బాంబు ఉంది. సో ఇది కట్ చేయకుండా షూలేస్ కట్టుకుంటున్నాడు. అంటే ఏంటంటే చేయాల్సిన పని చేయకుండా దానికి టైం, ఐ మీన్ దాని టైం వదిలేసి వేరే పనులు చూసుకోవడం అనమాట. టు మేక్ ఎక్స్క్యూజెస్ ఆర్ డూ థింగ్స్ ఇన్ టు గెయిన్ టైం అనమాట. అంటే టైం గెయిన్ చేయడం కోసం, టైం సేవ్ చేసుకోవడం కోసం వేరే పనులు చేయడం అనమాట. ఇంకా టైం ఉంది కదా అని చెప్పి చాలా తాతీగా చేస్తున్నాడు అనమాట. కానీ ఇక్కడ 20 సెకండ్లే ఉంది. కానీ ఇక్కడ షూ వేసుకుంటున్నాడు. అంటే ఈ లోపు నేను కట్ చేసేస్తానన్న కాన్ఫిడెన్స్. ఒకవేళ చేయకపోతే ప్రాబ్లం అనమాట. సో టైం ఉంచుకుని ఇలాంటి వేషాలు వేయడం అనమాట సింపుల్ గా చెప్పాలంటే. నెక్స్ట్ వచ్చేసి ప్లే ఇట్ బై ఇయర్. ప్లే ఇట్ బై ఇయర్ అంటే టు డూ సంథింగ్ వితౌట్ స్పెషల్ ప్రిపరేషన్ ఆర్ టు ఇంప్రొవైజ్ అనమాట. అంటే ప్రిపరేషన్ ఏం లేకుండా చేయడం, లేదా ఉన్నదాన్ని ఇంప్రొవైజ్ చేయడం అనమాట ప్లే ఇట్ బై ఇయర్ అంటే. నెక్స్ట్ వచ్చేసి ప్లే వన్స్ ఏస్ కార్డ్. ప్లే వన్స్ ఏస్ కార్డ్ అంటే టు యూజ్ వన్స్ బెస్ట్ వెపన్ ఆర్ రిసోర్స్ అనమాట. అంటే ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న బెస్ట్ వెపన్ వాడడం అనమాట. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది కదా గేమ్స్ ఆడేటప్పుడు. సో వాళ్ళ ట్రిక్ ని ప్లే చేసే టైం వచ్చినప్పుడు సో దాన్ని ప్లే వన్స్ ఏస్ కార్డ్ అంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్లే సేఫ్. ప్లే సేఫ్ అంటే జాగ్రత్తగా ఉండు, అవాయిడ్ రిస్క్ అనమాట. రిస్క్ ని అవాయిడ్ చేసి జాగ్రత్తగా ఉండమని. సో ఎక్కడికన్నా గేమ్స్ ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు మదర్స్ వాళ్ళ చిల్డ్రన్స్ కి చెప్తారు కదా, ప్లీజ్ బీ సేఫ్, సారీ ప్లీజ్ ప్లే సేఫ్ అని, అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్లే టు ద గ్యాలరీ. ప్లే టు ద గ్యాలరీ అంటే టు సీక్ టు విన్ అప్రూవల్ టు సే థింగ్స్ దట్ విల్ మేక్ పీపుల్ అడ్మైర్ యూ. అంటే చూడండి, సో ఎలక్షన్ కి ముందు చాలా మాటలు చెప్తారు కదా పొలిటీషియన్స్. సో అలా అనమాట. సో పీపుల్స్ అటెన్షన్ గెయిన్ చేసుకోవడానికి, వాళ్ళ అప్రూవల్ గెయిన్ చేసుకోవడానికి చెప్పేది అనమాట ప్లే టు ద గ్యాలరీ అంటే. నెక్స్ట్ వచ్చేసి ప్లే ట్రాంట్. ప్లే ట్రాంట్ అంటే స్టే అవే ఫ్రమ్ డ్యూటీ. అంటే డ్యూటీకి దూరంగా ఉండడం అనమాట. సో వర్క్ చేయాల్సిన అతను ఏం చేస్తున్నాడో చూడండి. సో అలా డ్యూటీకి దూరంగా ఉంటే ప్లే ట్రాంట్ అంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్లే విత్ ఫైర్. నిప్పుతో ఆడుకోవడం అనమాట. నిప్పుతో ఆడుకోవడం ఏంటి, డేంజరస్ సిచ్యువేషన్ అనమాట. సో మన తెలుగులో చాలా ఇడియమ్స్ ఉంటాయి. సో నిప్పుతో ఆడుకుంటున్నావురా నువ్వు అని విలన్ అంటే హీరో అంటాడు, నేను నిప్పుతోనే ఆడుకుంటాను రా చిన్నప్పటి నుంచి అంటాడు కదా. సో అలా అనమాట. అలా నిప్పుతో ఆడుకోవడం అంటే డేంజరస్ సిచ్యువేషన్ తో ఆడుకోవడం అనమాట. మరి అంటుకుంటే కాలుతుంది కదా. సో అలా అనమాట. సో ఇక్కడతో 1200 ఇడియమ్స్ అయితే కంప్లీట్ అయినాయి. సో నెక్స్ట్ వీడియోలో ఇంకో 100 తో 1300 అయితే కంప్లీట్ అవుతాయి నెక్స్ట్ వీడియోతో. సో హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. అంటే దీనికి ప్యారలల్ గానే 1 అవర్ సబ్స్క్రిప్షన్స్ కూడా వెళ్తున్నాయని చెప్పాను కదా. సో మీకు కావాలంటే ఛానల్లో చెక్అవుట్ చేయొచ్చు. అండ్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సీ యూ, జై హింద్.